ఆంధ్ర టు చెన్నై అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఇట్లాంటిది ఒక బిజినెస్ ఉంటుందనే సంగతి మీకు ఎలా తెలిసింది? రైట్ క్వశ్చన్ శివ. నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్డ్ మా ఇంట్లో మా ఫాదర్, అంటే నాకు ఇంజనీరింగ్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. అసలు నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ థింకింగ్ టు జాయిన్, నేను డిగ్రీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఓకే. సో మా ఫాదర్కి, మా ఫ్యామిలీలో మా ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీలో అందరు ఇంజనీర్స్, డాక్టర్స్. ఓకే. సో మా ఫ్యామిలీలో మా ఫాదర్కి నన్ను ఇంజనీర్ చేయాలనేది ఎంతో స్ట్రాంగ్ పాయింట్ ఉండే. ఎందుకుండే అంటే బికాస్ వీఆర్ నాట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు. ఓకే. అంటే మైనస్లో ఉన్నాం మేము. సో ఓన్లీ 1% ఇంట్లో సంపాదించడానికి ఫ్యూచరిస్టిక్గా రెడీ చేయాలంటే నేనే ఉన్నా ఇంకా వాళ్ళకి. ఓకే. సో మా ఫాదర్కి ఏంటంటే వీడిని ఇంజనీర్ చేస్తే ఏదో ఒక విధంగా కుటుంబం బెటర్ అయిపోతుంది అంటే కంపారిజన్ వాళ్ళ సిస్టర్స్తో చూసినప్పుడు. అంతే, అంటే ఎప్పుడైనా కూడా ఒక కాంపిటీషన్ అనేది మన ఫ్యామిలీ దగ్గర ఉన్నోళ్ళతో ఫ్రెండ్స్. మా ఫాదర్ ఏం చేశారంటే నన్ను ఇంజనీరింగ్లో జాయిన్ కమ్మన్నారు. ఓకే. సో బట్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. సో నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను కన్విన్స్ చేశా కానీ బట్ మా ఇంట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు సరే మా మదర్ నన్ను కన్విన్స్ చేసింది, ఒక్కసారి ట్రై చేయరా అని. సో ఇన్ దట్ వే ఐ వెంట్ ఫర్ ఇంజనీరింగ్. అప్పుడు మా ఫ్యామిలీలో రిలేషన్లు అందరు కలిసి నా ఫీజు కట్టారు. మా మదర్ వల్ల పెద్దక్క ఒక 5,000 ఇచ్చింది, మా మామయ్య ఒక 5,000 ఇచ్చాడు, మా అన్న ఒక 5,000 ఇచ్చారు. ఇలా 20,000 నా ఫీజు. ఆ 20,000 ఫస్ట్ ఇయర్ కట్టిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను ఏదో ఒక వర్క్ చేయాలి, చదువుతో పాటు నేను ఏదో ఒక వర్క్ చేయాలి. సో నేను హైదరాబాద్లో చదువుకోవడం వల్ల నాకు ఒక అదృష్టం ఏం కలిగిందంటే, ఒక అతను నన్ను హిందీలో మాట్లాడుతూ, నేను ఎక్కువ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిన వాళ్ళు చెన్నైలో ఎవరు హిందీ మాట్లాడరు. సో నేను హిందీలో మాట్లాడుతాం. ఒక షాప్ దగ్గర నేను నా ఫ్రెండ్ కూల్ డ్రింక్ తాగుతుంటుంటే నేను హిందీలో మాట్లాడుతున్నా వేరే ఫ్రెండ్తో. అతను నన్ను అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని. నేను ఇలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న. అయితే నా దగ్గర పార్ట్ టైం జాబ్ అని చేస్తావు అన్నాడు. సో ఏంటి అంటే ఆ పార్ట్ టైం జాబు, పేరెంట్స్ నార్త్ ఇండియా నుంచి చెన్నైకి వస్తారు. ఓకే. కాలేజీల్లో పిల్లల్ని చేర్పించడానికి. నువ్వు హిందీ మాట్లాడతావు కదా, సాటర్డే సండే నీ హాలిడే ఎప్పుడుందో ఈ పేరెంట్స్ని తీసుకెళ్ళి నువ్వు కాలేజ్ చూపించి వాళ్ళకంతా ఈ ప్రాసెస్ చేయగలుగుతావా అన్నాడు. అయితే నేను ఆయన అడిగి ఎంత ఇస్తావు నాకు అని చెప్పి, ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క పేరెంట్కి నీకు 200 రూపీస్ ఇస్తా అన్నాడు. సో నేను లెక్కేసుకున్నా, అబ్బా ఎంత ఫాస్ట్గా మనం ఫీజు కట్టేయచ్చు అన్నది. సో ఆ విధంగా నేను అసలు ఆ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి కారణం హిందీ. హైదరాబాద్లో నేర్చుకున్న హిందీ నాకు తిండి పెట్టింది.